ఆలయాన్ని ఆలయంలాగా ఉండనియండి. ఆలయ మర్యాదలకు సంబంధించి ఏవైనా ఆరోపణ వస్తే సమాధానాలు చెప్పండి. అదే సందర్భంలో అది తప్పు చేస్తే అవతల వాళ్ళది నిలదీయండి, కేసులు పెట్టండి. అలా కాకుండా రాజకీయాలకు వాడుకోవద్దు. వెంకటేశ్వర స్వామి మనకి జీవితంలో ఒకసారి అవకాశం ఇచ్చాడు అంటే అది 1000 జన్మల పుణ్యఫలం అనుకోవాలి. అంతటి అద్భుతమైన అవకాశాన్ని రాజకీయ అంశాలలో దారి మళ్లించుకోకుండా ఉండాల్సిన బాధ్యత ఉంది. కరుణాకర్ రెడ్డి అంత రాక్షసుడు, అంత దుర్మార్గుడు, కానీ ఆ స్వామి ఆయనకు అవకాశం ఇచ్చాడే. ఆయన తనకు ఇచ్చినటువంటి అవకాశం సందర్భంలో కొన్ని మంచి పనులు చేశాడే. మనం దాంట్లో విమర్శించవచ్చు. ఇప్పుడు మన పనుల్ని మనం విమర్శించిన వాళ్ళం ఇవాళ మనం పనుల్లో కొన్ని లోపాలు ఉండొచ్చు, అవతల వాళ్ళు విమర్శిస్తారు. విమర్శలకు అతీతమైనది కాదు పదవి. అట్ ద సేమ్ టైం అట్లని అడ్డకోలు విమర్శలు చేయడం కూడా తప్పు, అడ్డదిడ్డమైన విమర్శలు చేయడం కూడా తప్పు. ఇప్పుడు నాయుడు గారికి తను చాలా అద్భుతంగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని నిర్వహిస్తున్నాననేటటువంటి నమ్మకం ఉంది. గతంలో కంటే బాగా చేస్తున్నాను నమ్మకం ఉంది. అది ఆయన టీం చెప్పే మాట. అదే సమయంలో కరుణాకర్ రెడ్డికి ఇప్పుడంతా పాడైపోయింది, అంతకుముందు అద్భుతంగా ఉందనేటటువంటి ఫీలింగ్ ఆయన టీం ఆయనకి చెప్పే మాట. ప్రజలు ఏమనుకుంటున్నారు? అప్పుడు ఎలా ఉన్నది సదుపాయాలు, ఇప్పుడు ఎలా ఉన్నాయి, అప్పుడు రెస్పాన్స్ ఎట్లా ఉంది, ఇప్పుడు రెస్పాన్స్ ఎట్లా ఉంది, అప్పటి విధంలో ఏ విధంగా ట్రీట్ అయ్యింది, ఇప్పుడు ఎలా ట్రీట్ అయింది. ఇది అప్పుడు ఇప్పుడు వెళ్ళిన భక్తులను అడిగితే సరిపోతుంది. అది తెలుసుకుని ఫీడ్బ్యాక్ తీసుకుని పరిష్కరించుకుంటే బాగుంటుంది. కానీ భూమనా వర్సెస్ నాయుడు లేకపోతే కనుక కమ్మ వర్సెస్ రెడ్డి కాన్సెప్ట్ కాదు ఇది. దేవదేవుడి యొక్క సేవని చేసే అదృష్టాన్ని లభించినప్పుడు ఆ బాధ్యతని అలాగే ఉంచుకుంటే ఇప్పుడు ఈయనైనా ఆయనైనా బాగుంటుంది.